ని మార్చాల్సిందే. అయిపోయింది, కవితక్క పని అయిపోయింది. అక్క ఎన్నో ఆశలతోని ఎన్నో ఊహలతోని పెట్టినటువంటి పార్టీ పేరు ఒడిశేర సుమతి. ఎట్లయింది అది? TRS, తెలంగాణ రక్షణ సేన. తను ప్రపోజల్ పెట్టుకుంది. వాళ్ళు ఏమంటారు కదా, సూత్రప్రాయంగా ఓకే చెప్పి ఇది మీరు పబ్లిష్ చేసుకోవడానికి మాత్రమే, పత్రికల్లో అక్కడ ఇక్కడ పబ్లిష్ చేసుకోవడానికి మాత్రమే, ఏ అభ్యంతరాలు రాని పక్షంలో మీకు ఈ పేరు కేటాయిస్తామని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. సో ఇప్పుడేం జరిగింది తీరా చూస్తే ఒక 1000 దరఖాస్తులు వచ్చినాయట ఈ పేరు పైన. అభ్యంతరాలు, ఆ దరఖాస్తులు అంటే ఏంటి? అభ్యంతరాలు. ఒకసారి చూడండి. TRS పేరు మార్చాల్సిందే, పార్టీకి ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలని ఈసీ గడువు, కోర్టుకు వెళ్తా కొత్త పేరు ఇచ్చేది లేదని కల్వకుంట్ల కవిత. పేరు మార్చక తప్పదా, వాట్ నెక్స్ట్ అంటూ అయిపోయింది. తెలంగాణ రక్షణ సేన పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. TRS పేరుపై అభ్యంతరాలు వచ్చాయని, అందువల్ల 3 ప్రత్యామ్నాయ పేర్లను సమర్పించాలని కవితకు ఈసీ లేఖ రాసింది. 15 రోజుల్లోగా ప్రత్యామ్నాయ పేర్లు పంపకపోతే పార్టీని మూసేస్తామని హెచ్చరించింది. దీనిపై కవిత స్పందిస్తూ కొత్త పేర్లు ఇచ్చే ప్రసక్తి లేదని, న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారంటూ అక్కకు న్యాయ పోరాటమే దిక్కయ్యింది చివరికి. ఎందుకంటే వీళ్ళని డిఫెన్స్లో పడేద్దామని చెప్పి చేసినటువంటి ప్రయత్నం తనకే తిప్పికొట్టారు, తనకే బెడిసి కొట్టింది. కొన్నిసార్లు అవుతాయి కదా, మనం వేసిన మంత్రానికి మనమే పోతాం అన్నట్టు మనం వేసిన ప్రయత్నానికి మన పార్టీ పోయేటట్టుంది. ఈ వేరే పార్టీ పేరు పెట్టుకుని అయిపో, TRS అని పెట్టే వరకు అంటే బీఆర్ఎస్ లోకుంటారా, వాళ్ళు పోయి అభ్యంతరాల మీద అభ్యంతరాలు తెలియజేస్తే ఏమైంది, చివరికి మనకే ఆ పేరు లేకుండా అయిపోయింది. తెలంగాణ రక్షణ సేన పేరుపై అనిశ్చితి, పేరు మార్పునకు ఈసీ డెడ్ లైన్. రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కల్వకుంట్ల కవిత పార్టీ పేరు చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పార్టీకి పేరు అనేది కేవలం గుర్తింపు మాత్రం కాదు, ఆ పార్టీ చరిత్ర, భావజాలం, ఉద్యమం, నాయకత్వానికి ప్రతీక. అలాంటి పరిస్థితుల్లో కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరుపై అనిశ్చితి నెలకొంటే దాని ప్రభావం రాజకీయంగానూ కనిపించే అవకాశం లేకపోలేదు. బీఆర్ఎస్ పార్టీలో ఏకంగా తండ్రి కేసీఆర్తో వివాదించి కవిత కొత్త పార్టీని స్థాపించారు. కానీ ఆ పార్టీ పెట్టిన సంబరం 3 నాళ్ళ ముచ్చటగానే కనిపిస్తోంది. ఆమె స్థాపించిన రక్షణ సేన, తెలంగాణ రక్షణ సేనపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వెల్లువెత్తడంతో పార్టీ భవిష్యత్ అంధకారంలో పడినట్లయిందని, చివరికి కవిత పార్టీ పేరు మార్చక తప్పదన్న చర్చ నడుస్తోంది. వేరు పేర్లు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక కవిత ఏప్రిల్ 25న కొత్త పార్టీని ప్రకటించారు. మునీరాబాద్ ఆవిర్భావ వేడుకలో తెలంగాణ రాష్ట్ర సేనగా తను చెప్పింది. ఆ రోజు గుర్తుందా మీకు? తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పింది, ఫస్ట్ అనౌన్స్ చేసింది. జెండాను కూడా ప్రదర్శించారు. ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో ఏప్రిల్ 28న కవిత పార్టీ పేరును తెలంగాణ రక్షణ సేనగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రాథమికంగా గుర్తించింది. కేవలం 3 రోజుల్లోనే పార్టీ పేరు 2 విధాలుగా ప్రజల్లోకి వెళ్ళింది. దీంతో కవిత అభిమానుల్లో అప్పటికే అలజడి మొదలైంది. ఆ వెంటనే ఎన్నికల సంఘం తెలంగాణ రక్షణ సేనపై అభిప్రాయాలను కోరింది అంటూ ఇక అభిప్రాయాలను కోరితే తీరా ఏం చేసిరంటే ఆ పార్టీ పేరే మార్చాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పారు. న్యాయ పోరాటానికి కవిత సిద్ధం. ఒకవేళ ప్రతిపాదించిన పేరుకు ఎన్నికల సంఘం అంగీకారం ఇవ్వకపోతే న్యాయస్థానంలో సవాల్ చేస్తారని కవిత ప్రకటించారు. కొత్త పేర్లు ఇచ్చేది లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే కవిత చెప్పినట్టు కోర్టుకు వెళ్ళినంత మాత్రాన పార్టీ పేరును అలాగే కొనసాగింపునకు అనుకూలంగా తీర్పు వస్తుందా అన్న అనుమానం ఉన్నది అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల మధ్య కవిత రాజకీయ పాత్రపైన చర్చ మొదలైంది. పార్టీ పేరు ప్రకటించి ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ జెండాలను ఆవిష్కరిస్తూ వస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు జిల్లాల్లో ఈ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ న్యాయస్థానం సైతం కవిత వినతిని తిరస్కరిస్తే ఆమె భవితవ్యం ఏంటన్నది చర్చ మొదలైంది. ఒకవేళ కొత్త పార్టీ పేరు ప్రకటించాల్సి వస్తే మళ్ళీ ఏ పేరు తీసుకుంటారు, ఈసీ ఏం నిబంధనలు పెట్టనుంది అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఒకవేళ పేరు మార్చాల్సి వస్తే జెండా రంగులు ఎలా ఉండబోతున్నాయన్న ఆ పార్టీ నాయకుల చర్చ కనిపిస్తుంది. పార్టీ పేరు మార్చాల్సిందని ఈసీ చెప్పేసింది. పేరు నమోదు చేయించే సమయంలో ఇప్పటికే ఉన్న పార్టీల పేర్లతో పోలిక ఉండొద్దు. ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు TV9 అని ఉన్నది, నేను ఇంకేదన్నా అంటే TV9 పోలినట్టుగా కనుక పెడితే నాకు కూడా ఇయ్యరు రిజిస్ట్రేషన్. లీడర్ టీవీ ఉంది, సేమ్ ఎగ్జాక్ట్గా దీన్ని పోలినట్టే పెడితే ఇవ్వరు. కొంచెం మార్పులు చేర్పులు ఉండాలి, అది అభ్యంతరాలు ఉండకూడదు. కానీ ఇక్కడ ఏమైంది, TRS అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఒప్పుకుంటారా? ఇది మనకు ముందు నుంచే తెలుసు. కానీ ఎన్ని అభ్యంతరాలు పోయినాయి? 1000కి పైగా అభ్యంతరాలు పోయినాయి. అది ఈ రాష్ట్రం నుంచి కాదు, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. చివరికి ఆమెకు పార్టీ పేరు కూడా దక్కేటట్లేదు. తను ఏదో అనుకున్నది, బీఆర్ఎస్ కొడుకు కప్పచెప్పారు, TRSకు కూతురు కప్పచెప్పారు అనుకున్నారు. కానీ వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకున్నారు. అందుకే ఇక్కడ పోలినట్టు ఉండొద్దు అనేది యాక్చువల్గా ఉన్నదే. అది వాళ్ళు అడగకున్నా సరే, బీఆర్ఎస్ వాళ్ళు అడగకున్నా సరే, అభ్యంతరాలు చెప్పకున్నా సరే, ఆ పేరు పోలినట్టు ఉండకూడదు అనేది లెక్క. అందుకే ఓటర్లలో గందరగోళం కల్పించే అవకాశం లేకుండా మెయిన్గా బీఆర్ఎస్ అంటే 2 ఒకటే అనుకునే అవకాశం లేదా బీఆర్ఎస్ గత పేరు TRS ఉంది కాబట్టి మళ్ళీ అది ఎట్టి పరిస్థితుల్లో ఓటర్లలో గందరగోళం క్రియేట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారము అట్లా సేమ్ ఉండకూడదు అనేది వాళ్ళ లెక్క. గుర్తును పోలిన గుర్తుంటేనే తీసేస్తారు.
చపాతీ రోలర్ గుర్తు పైన ఎన్నో అభ్యంతరాలు వచ్చినాయి. దానిపైన కూడా అదే నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఎందుకంటే కారును పోలినట్టే ఉన్నదని. అట్లే చాలా గుర్తులు వేరే వాటిని పోలినట్టుగా ఉండడం వల్ల కొన్నిసార్లు వాటిని తీసిస్తారు లిస్టులోంచి. ఇక్కడ కూడా ఓటర్లో గందరగోళం కలిగించే అవకాశం లేకుండా చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా పేరు మార్చుకోవాలని ఎన్నికల సంఘం షరతులు పెట్టింది. ఈ అంశాలను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటుంది. కానీ కవిత మాత్రం టీఆర్ఎస్ పేరు కలిసి వచ్చేలా పార్టీ ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా 1000కి పైగా అభ్యంతరాలు వచ్చాయి. పొరుగు రాష్ట్రం నుంచి సైతం పలువురు అభ్యంతరం తెలిపారు. దీంతో ఎలక్షన్ కమిషన్ పార్టీ పేరు మార్చుకోవాలని తాజాగా కవితకు ఆదేశాలు జారీ చేసింది. 15 రోజుల్లోగా 3 పేర్లను పంపించాలని, లేదంటే పార్టీ దరఖాస్తును తొలగించాల్సి వస్తుందని ఈసీ స్పష్టం చేసిందంటూ మొత్తానికైతే తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆమెకి దక్కేటట్లేదు. పార్టీ దక్కేటట్లేదు, పేరు కూడా దక్కేటట్లేదు. ఏం జరుగుతుందో భవిష్యత్ చెప్తుంది. ఒకసారి లైవ్లో ఉన్నటువంటి కామెంట్స్ చూద్దాం. 15 రోజుల్లో తెలిసిపోతుంది.